ప్రపంచమంతా సునామీలు రాబోతున్నాయి. భూకంపాలొచ్చి ప్రపంచమంతా నాశనమైపోతున్నాయి అంటూ 2025 జూలై 5వ తేదీ సోషల్ మీడియాలో చక్కర్లు. అబ్బో ఇలాంటివి చాలానే చూసాం. 2012 డిసెంబర్ 21 మీకు గుర్తుందో లేదో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజే ప్రళయం అని చెప్పేసి 2009లో 2012 అనే హాలీవుడ్ మూవీ చూసి తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ అనే ఆల్ డబ్బింగ్ లాంగ్వేజెస్ లో చూసి ఆ రోజు కూడా రాని చూసుకుందామని తోడులు కట్టిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇదిగో కళ్ళు లేని ఆవిడ దారిగా దొరికిందని, ప్రపంచంలో ఏం జరిగినా కూడా అదిగదిగో వంగా బాబా చెప్పే జరిగిందని చెప్పేవాళ్ళు చాలా మందే ఉన్నారు. నాన్స్టాడామేజ్ ప్రపంచం ఎప్పుడు అంతమవుతుందో ఖచ్చితంగా చెప్పలేదు. నాన్స్టాడామేజ్ ఈ ప్రపంచం 3797లో అంతమవుతుందని అన్నాడని అందరూ అంటారు. మరి 2012 డిసెంబర్ 12న ప్రపంచం అంతమవుతుందని ఎందుకు కొట్టారంటే, మైన్స్ క్యాలెండర్ ప్రకారం 13వ బర్తన్ అనే ఒక హీరోయిన్ ఉంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ 2012 డిసెంబర్ 21వ తారీఖు మైన్స్ ఒక క్యాలెండర్ ప్రకారం ఆ రోజుటికి ఈ కాలచక్రం అంతమైపోతుంది. కానీ ఇప్పటికీ ఆ మైన్స్ ప్రజలు అలాగే ఉన్నారు. వాళ్ళ ఒక నాగరిక ప్రకారం ఆ రోజుటికి వాళ్ళ జాతి నశించిపోవాలి. మైన్స్ కి సంబంధించిన ప్రజలు వాటికోలా, మెక్సికో లాంటి దేశాల్లో ఇప్పటికీ వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళు బతికే ఉన్నారు. కొన్ని సంవత్సరాల పాటు మనల్ని హిప్నాటిజం చేసి భయపెట్టిన కాలం ఏదైనా ఉంది అంటే ఈ 2012 డిసెంబర్ 21. మన తెలుగు రాష్ట్రాల్లోనే శ్రీ బ్రోదూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనే ఒక లెజెండ్ ఉన్నారు. ఆయన 1600 సంవత్సరం 1700 సంవత్సరం మధ్య కాలంలోనే ఇప్పుడు జరగబోతున్న విషయాన్ని కరెక్ట్ గా అంచనా వేసి ఇలా ఉండబోతుంది భవిష్యత్ అని చెప్పాడు. చాలా విషయాలు జరిగాయి, కానీ ప్రతిదానికి బ్రహ్మం గారు చెప్పారంటూ ఒక గడ్డి పుల్ల జరిగిన కుక్కరిసిన బ్రహ్మం గారు చెప్పారంటూ అనేవారు. ఇప్పుడు కూడా ఈ బాబా వంగా అనే ఆవిడ ప్రపంచమంతం గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. ఈవిడ 1911లో జన్మించింది. ఈవిడికి 12 సంవత్సరాల వయసు ఉండగా ఒక గాలివాన వచ్చింది. ఆ గాలివానలో ఈవిడ కొట్టుకోపోగా అలా కొట్టుకుపోయిన సమయంలో ఆమె కళ్ళకి దెబ్బ తగిలింది. దానివల్ల ఆమె 2 కళ్ళు పోయింది. ఆవిడ సెన్స్ తో కొన్ని విషయాలు చెప్పేది. అలా జ్యోతిషం చెప్తూ ఫ్యూచర్ లో జరగబోయేది కొన్ని విషయాలు చెప్పిందంట. ఆవిడ ఎక్కడా రాయలేదు, ఎందుకంటే ఆమెకు చదువు రాదు, ఆమెకు చూపు లేదు. ప్రతిదానికి ఆవిడే చెప్పిందని చెప్పడం, ఎక్కడ చెప్పింది, ఎలా చెప్పింది, ఎప్పుడు చెప్పింది అని అడిగితే సమాధానం లేదు. ఎక్కడో నాన్స్టాడామేజ్ చెప్పాడని వంగా బాబా చెప్పారని అంటారు. అసలు వీళ్ళిద్దరు ఎక్కడ భూమి అంతం గురించి చెప్పలేదు. ఒకరు చదువులేరు, రాయలేదు, కళ్ళు లేదు, ఎక్కడన్నా రాయించిన ఆనవాళ్ళు కూడా లేదు. నాన్స్టాడామేజ్ పర్లేదు, ఆయన ఒక డాక్టర్, ప్రెడిక్షన్ వేసి అంచనాలు వేయగలుగుతాడు. లెస్ ప్రాఫిట్స్ అనే ఒక పుస్తకంలో ఆయన ఒక 942 స్టోరీలని భవిష్యత్తు కోసం రాశాడు. ఇవన్నీ కూడా 3797 సంవత్సరాల వరకు మాత్రమే వ్యాలిడిటీ అని కూడా చెప్పాడు. అంతేకాని ఆ సంవత్సరాన్ని ప్రపంచాంతానికి పోల్చకూడదు. నాన్స్టాడామేజ్ వంగాబాబా కంటే కూడా స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినటువంటిది అంతం గురించి సూటిగా ఒక మాట చెప్పాడు. ఈశాన్య దిశ నుండి విషపు గాలి వచ్చి మనుషులు చచ్చిపోతారని. వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతరాయలు అనే వ్యక్తిగా పుట్టి కలియుగాన్ని అంతం చేస్తాడని, కలియుగం చివరి రోజుల్లో వస్తానని కూడా చెప్పారు. హిందువుల నమ్మకం ప్రకారం కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు. ఎలా చూసుకున్నా కూడా హిందువుల నమ్మకం ప్రకారం కలియుగం రావడానికి ఇంకా చాలా టైం ఉందని చెప్తారు. అసలే అప్పులు ఎలా కట్టాలి, ఇల్లు ఎలా మెయింటైన్ చేయాలి, మళ్ళీ ఏదైనా వైరస్ వస్తుందని భయంగా చేస్తుంటే ఇంకా వీళ్ళు భూమి అంతం అవుతుంది, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని భయపెట్టడం అవసరమా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.